గౌరవ మా కౌన్సిలర్లు అందరూ పోయి లబో దిబో మొత్తుకొని వాడలో పట్టుకొని పోతే బెదిరిస్తాడు. ఏయ్ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు రోడ్ లేవు, డ్రైన్ లేవు పోంటావు. పోనీ మా నిధులు మాకే, మా పరకాలకే పెట్టు. ఈ కౌన్సిల్ మీద కోపం ఉంటే పక్క నీ కౌన్సిల్ దగ్గర పెట్టుకో. ఎక్కడో ఒక కాడ వచ్చిన నిధులను పరకాల పెడతావా లేదా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నడు పెడతావు? ఇంకా కావాల్సుకొని పనులు ఆపి నువ్వు ఎన్ని రోజులు అవుతుంది? 9 నెలల నుంచి పనులు ఆపిన. ఇంకెప్పుడు చేస్తారండి కాంట్రాక్టరు? ఎప్పుడు చేయాలి? నేను అడుగుతున్నా. ఇలా హాస్పిటల్ ముందట ఎంపీడీ ఆఫీస్ పాతబడిపోయింది. ఆర్డీఓ ఆఫీసు షిఫ్ట్ అవుతానే ఆర్డీఓ ఆఫీస్కి ఎంపీడీ ఆఫీస్ షిఫ్ట్ చేస్తామనే మాట మీద అప్పుడున్న ఎంపీడీఓ గారికి కావచ్చు, అప్పుడున్న కలెక్టర్ కావచ్చు, మాటిచ్చి మేము వెటర్నరీ దాంట్లో ఆర్డీఓ ఆఫీస్ పెట్టాం. ఆర్డీఓ ఆఫీస్ కట్టినాం. అలా షిఫ్ట్ చేస్తే ఎంపీడీ ఆఫీస్ మనకు ఎందుకు షిఫ్ట్ చేస్తారు పాత ఆర్డీఓ ఆఫీస్కు? మున్సిపాలిటీకి ఒక కొత్త బిల్డింగ్ కట్టించాం. మున్సిపాలిటీ ఏదో ఈయన సంత భవనం అయినట్టు దాన్ని దేనికో ఇస్తాను అంటాడు. ఎట్లా ఇస్తారు అండి? ఐసీడీఎస్ ఆఫీస్ నేను శాంక్షన్ చేసిన, ఎంపీడీ ఆఫీస్ శాంక్షన్ చేసి కొబ్బరికాయ కొట్టిన నేను. దాంట్లో కట్టి అది కట్టకుండా పరకాలకు ఒకటి ఆ మున్సిపాలిటీ అనేది ఒక కళ ఉందాడా? నిజంగా దాని చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో నువ్వు ఐసీడీఎస్ పెడతావు. ఐటీఎస్ బిల్డింగ్ నేను కట్టినా కదా, నేను శాంక్షన్ చేసి కొబ్బరికాయ కొట్టినా కదా. కొబ్బరికాయ కొట్టినవి పట్టాయి, శిలాపలకాలు బలగొట్టుడు, మళ్ళీ శిలాపలకం పెట్టుడు. ఇది ఎక్కడే ఆచారం అండి? ఎప్పుడన్నా ఉందా? ఏ ప్రభుత్వం ఉందా? నేను ఎమ్మెల్యే రాకముందు చాలా ఉన్నాయి శిలాపలకాలు. ఎన్నడన్నా మా కార్యకర్త కానీ ఎవరైనా ఒక శిలాపలకం ముట్టుకున్నావా? అరే ఇలా కంటాత్మూరు వస్తాను చూసాను నేను. కంటాత్మూరు బ్రిడ్జ్ కాడ నా శిలాపలకం పలగొట్టి ముక్కలు చేసింది. దాన్ని ముక్కలు చేసి కలర్ కొత్త శిలాపలకం పెట్టు. అదొక్కటి కాదు, ఎగ్జాంపుల్ మీరు దగ్గర కాబట్టి చెప్తున్నాను. ఇది ఎక్కడ ఆచారం? సిగ్గు అనిపిస్తలేదా? పోతాంటే నీకు శిలాపలకం పలగొట్టుడు ఏంద్రా? ఇది తప్పు కదా. రేపు నీ శిలాపలకాలు కూడా కొడితే ఈ చరిత్ర ఎడిపోవాలి. నేను వస్తే ఒకటి, నువ్వు వస్తే ఒకటి, ఈ చరిత్ర ఎడిపోవాలి. ఏం ఆచారం తీసుకొద్దాం అనుకున్నావు? ఏమనంటే బచ్చగాడి ధర్మం అంటాడు. బచ్చగాడి చేసే పని ఏంది? లుచ్చగాడి చేసే పని ఏంది? నేను అడుగుతున్నా. బచ్చగాడు అన్నావు కదా, లుచ్చగాడి చేసే పని ఏందని అడుగుతాను నేను. సీనియర్ ఎమ్మెల్యే సిగ్గు లేదు? ఒకరిని చెప్పాల్సింది పోయి నువ్వు చేసే పని ఏందండి? నిజంగా నీకు సిగ్గు శరం, నువ్వు లుచ్చగాడివే కనుక అయితే శిలాపలకాలు ఎక్కడ కూలగొట్టినావు అక్కడ కట్టి. నీకు బుద్ధి ఉంటే నేను తెచ్చిందని మళ్ళీ నువ్వు పెట్టుడు ఎక్కడ శిలాపలకం? కంటాత్మకులు నువ్వు ఎక్సెస్ అమౌంట్ నువ్వుదేలే. నేనే లెటర్ పెట్టాను, నా టైంలో శాంక్షన్ అయింది. అరే ఒక ఎస్టిమేట్లో 100 రూపాయలు కావాలంటే మళ్ళీ 20 రూపాయలు తక్కువ పడితే 120 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, ఇంక 20 రూపాయలు అదనంగా ప్రభుత్వం ఇస్తుంది. ఆ 20 రూపాయలు తెచ్చి 120 రూపాయలు నేనే తెచ్చినట్టే ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే ఏందన్నట్టు? పక్కింట్లో పుట్టిన బిడ్డ నాకు పుట్టినదని బుద్ధి పెట్టుకున్నట్టు నీ కథ. ఏం చేస్తున్నట్టు నువ్వు? నేను అడుగుతా. నీకు సిన్సియారిటీ నీకు కనుక నువ్వు సీనియర్ సిటిజన్ అనుకుంటే, నిజంగా నేను గౌరవంగానే ఉండాలనుకుంటే ఈ నీతిమాలిన పనులు చేయాల్సిన అవసరం లేదు. నోరు ఇప్పుతలేను, మళ్ళీ ఇప్పే రోజుకి ఇవన్నీ సెట్ చేసుకో. మళ్ళీ ఇప్పితే అక్కడికే రావు. బచ్చగాడేందే బచ్చగాడు? 10 సంవత్సరాలు ఎక్కడ అవినీతి అక్రమాలు చేయకుండా నేను పనిచేసుకున్నా. 10 సంవత్సరాలు ఆదరించిన నియోజకవర్గాల నన్ను బచ్చగాడు అంటావు. నీ బచ్చగాని పని ఏందో, లుచ్చగాని పని ఏందో అంబేద్కర్ కాడ కూర్చుందాంరా. ఏం పని చేస్తున్నావు? నీకు ఇలా గ్రామ సభల్లో తేలుతాను కదా. ఇలా నేను అడుగుతున్నా. చెక్ డ్యామ్స్ 75 కోట్లు తెచ్చాను నేను. దాని అడ్రస్ కనపడతలేదు. నువ్వు టెండర్ పెట్టినావా? పెట్టిన టెండర్ నేనే పెట్టినా. నేను ఎలక్షన్ బిఫోర్ టెండర్లు పెట్టిన అన్నిటికీ 75 కోట్లు. అవి క్యాన్సిల్ చేస్తాడు. క్యాన్సిల్ చేసి దుకాణం పెట్టుకున్నాడు. ఎవడు వస్తాడు? ఎటు పోయినాయి చెక్ డ్యామ్లు అని అడుగుతున్నా నేను. నాకు సమాధానం చెప్పాల్సిన పత్రిక ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ 75 కోట్ల చెక్ డ్యామ్లు ఎటు పోయినాయో చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను వాస్తవంగా చెప్పాలంటే నిజంగా సీనియర్, నన్ను బచ్చగాడన్న పడుకుంటా, సీనియర్ కదా పాపం అనని. ఓ 10 సంవత్సరాలు చేసిండు. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఇచ్చిన అవకాశం ఆయనకు. సీనియరే కదా ఓపిక పెట్టాను నేను. ఓపిక పడతానని చెప్పి నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటూ ఊపుకునేది లేదు. ఇవాళ పరకాల ప్రజలకు ఏ అన్యాయం జరిగినా నేను ఎదుర్కొంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ ఎలాంటి జరిగినా నేను అంటున్నా, గ్రామ సభల్లో పెట్టిన ఇండ్లన్నీ ఇవ్వాలి. ఎక్కడ అవినీతి జరిగినా మా కార్యకర్తలు ఎదుర్కొంటారు.
ఎక్కడన్నా ఆచారం ఉందా అండి? కళ్యాణ లక్ష్మిలో ఎన్నడన్నా 5,000 10,000 తీసుకున్న కార్యకర్త ఒక్కడని నా టైంలో చూపించు, నేను మళ్ళా పరకాలం మొత్తం అడుగు పెట్టకుండా పోతా. ఒక్క కార్యకర్త కళ్యాణ లక్ష్మిలో మీ ఓడు 5,000 తీసుకోలేదా అని నిరూపి. అసలు నీ కార్యకర్తలేంది 5,000 ఏంది, ఆటో కిరాయిలేంది, మధ్యలో పోతాంటే ఖర్చులేంది, ఈ కళ్యాణ లక్ష్మి ఏంది? అసలు నువ్వు తులం బంగారం ఇచ్చేది మర్చిపోయి ఇవ్వకుండా పైకెళ్ళి నేను పెట్టిన కళ్యాణ లక్ష్మికి వెళ్ళి నువ్వు పైసలు వసూలు చేస్తావు. ఇది వాస్తవం కదా? దీని మీద కూర్చుందాం అంబేద్కర్ సెంటర్లా, లేదు సంఘమండలో అంబేద్కర్ కాడ కూర్చుందామా? నీ నర్సంపేటకు పోయే సెంటర్లో గీసుకోవడాలో కూర్చుందామా?